రాజకీయాల్లో గ్రాఫ్ అనేది ఒకేసారి పెరగచ్చు, ఒకేసారి తగ్గిపోవచ్చు. స్తబ్దతగా ఉండేది మాత్రం కొన్ని తక్కువ టైమ్స్‌లో ఉంటది. ఒక్కొక్కసారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉండదు. గ్రాఫ్ పెరగాలా, తగ్గాలా అనేది. ఇప్పుడు ఈ డీఎస్సీ డెసిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నది, మంచి బూస్ట్ అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి అనేది. ఎందుకంటే వరుసగా అంటే మొన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ అనూహ్యంగా పుంజుకుందట. వరుసగా వచ్చిన ప్రకటనలు కానీ లేదంటే తీసుకున్న నిర్ణయాలు కానీ సర్కారుకి బూస్ట్ ఇచ్చాయి అనేది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్లో వర్గీకరణ అమల్లోకి తీసుకురావడం, అలాగే దీనికి సంబంధించిన రూల్స్ను కూడా విడుదల చేయడం, ఇది ఒక రకంగా అమలుకు నోచుకోవడం ఇమీడియట్గా. తద్వారా సుదీర్ఘ ఎదురు చూపులకు బ్రేక్ పడినట్టు అయింది. చాలామంది ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన వాళ్ళకి ఒక్కసారిగా కాస్తంత ఊరట లభించింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటిది అయిపోయింది, రెండవది కూడా 16వ తేదీనే ప్రకటించేశారు. అలాగే పేద మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళల్లో జోష్ పెరిగింది. అదేవిధంగా గతంలో బకాయి ఉన్న గ్యాస్ రాయితీ నిధులను కూడా విడుదల చేసినట్టు ప్రకటించారు. ఇది కూడా సర్కారుకు మేలు చేస్తుంది. ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. మరోవైపు మత్స్యకార భరోసా వేట నిషేధ సమయంలో వారికి ఇస్తామన్న 20,000 హామీని కూడా నెరవేర్చుకునే విధంగా సర్కారు ప్రకటన చేసింది. ఇది కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇలాగ వరుసగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు పథకాలతో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్న టైంలో సర్కారు డిఎస్సి పైన కూడా సంచలన ప్రకటన చేసింది. 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇది కూడా ఒక రకంగా అసాధారణమైన నిర్ణయం. కానీ నిర్ణీత సమయాన్ని పెట్టుకుని దీన్ని పూర్తి చేయాలి అనుకున్నారు. అలాగే యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే డిఎస్సి ఉద్యోగాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయబోతున్నారు. తద్వారా ఆయా వర్గాల్లో సంతోషం వెలువరిస్తుంది. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఈ నెల 15 వరకు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఉందట ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు సంబంధించిన గ్రాఫ్.